iOS 18. Now let's do one thing. Control C, Control V. iOS 7 తర్వాత iOS 18 మేజర్ అప్డేట్. ఆండ్రాయిడ్ నుంచి iOS 18 లో చాలా కాపీ చేశారు. దాంట్లో ఏమేమి కాపీ చేశారో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మేజర్ అప్డేట్, హోమ్ స్క్రీన్ నుంచి స్టార్ట్ చేద్దాం. యాప్ ఐకాన్స్ ఇప్పుడు మనం ఎక్కడంటే అక్కడ పెట్టొచ్చు. ఆండ్రాయిడ్ లో, సామ్సంగ్ లో 2011 నుంచి మనకి ఇలాంటి ఫీచర్లు మనకు ఉన్నాయి. కానీ iOS 18 లో మాత్రం ఇదే గ్రౌండ్ బ్రేకింగ్ ఫీచర్. దీంట్లోనే మనం ఐకాన్స్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. లైక్ సైజ్ అయినా, లేకపోతే మనం ఇప్పుడు డార్క్ మోడ్ కూడా పెట్టొచ్చు ఐకాన్స్ కి. అండ్ ఇంకా టింట్ అని ఉంటుంది, కలర్ టింట్ అని. మీరు వాల్ పేపర్ ఏది పెట్టుకున్నారో దాన్ని బట్టి వాల్ పేపర్ ఏది ఉందో దానికి మ్యాచ్ అయ్యేలాగా మనకి కలర్ టింట్ అయితే వస్తుంది యాప్ ఐకాన్స్ కి. అండ్ ఇంకా మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దాంట్లో. అండ్ ఈ ఆప్షన్ కూడా ఉంది. ఈ కలర్ ఐకాన్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఆండ్రాయిడ్ లో కొన్ని పిచ్చి పిచ్చి థీమ్స్ ఉంటాయి కదా, అలానే ఉంది. ఇప్పుడు ఒక్కొక్క ఐఫోన్ లో ఒక్కొక్క ఘోరమైన థీమ్ మనం చూడబోతున్నాం. అండ్ విడ్జెట్స్ లో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి. అండ్ కంట్రోల్ ప్యానెల్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, ఇదొకటి కొంచెం చేంజ్ చేశారు. అండ్ మనకి ఈసారి పేజెస్ లాగా తీసుకొచ్చారు. అండ్ సో దాట్ మనం ఇంకా కొన్ని యాడ్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ యాప్స్ కూడా వాళ్ళు కూడా కంట్రోల్ ప్యానెల్ లో ఇంకేమైనా క్రియేట్ చేయడానికి కూడా ఒక ఫెసిలిటీ అయితే ఇచ్చారు. అండ్ మనం కంట్రోల్ ప్యానెల్ లో ఇంకా కొన్ని యాడ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది పేజెస్ లో. అండ్ మనం కంట్రోల్ ప్యానెల్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి కిందికి అంటుంటే మనకి చేంజ్ అవుతా ఉంటాయి పేజెస్. ఏ పేజెస్ కావాలంటే ఆ పేజ్ కి మనం పోవచ్చు. అండ్ కంట్రోల్ ప్యానెల్ లో టార్చ్ ఒకటి కొంచెం బాగా అనిపించింది. మనం ఆ టార్చ్ ని ఆన్ చేయగానే మనకి ఒక ఆప్షన్ చూపెడుతుంది. అంటే వైడ్ గా ఉండాలా లైట్, లేకపోతే షార్టర్ గా రావాలా అనేది మనకు ఆప్షన్ అయితే ఉంది. అది నిజంగా కూడా వర్క్ అవుతుంది, అది బాగుంది. కొన్ని కొత్త కొత్త వాల్ పేపర్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ iOS 18 లో ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఫీచర్ ఏంటంటే T9 డైలర్ ని తీసుకొచ్చారు. iOS 18 లో మనం నెంబర్స్ తో మనం నేమ్ సర్చ్ చేస్తాం కదా, అది ఇప్పుడు iOS 18 లో వచ్చింది. ఆండ్రాయిడ్ యూజ్ చేసే వాళ్ళు జమాన్ నుంచి యూజ్ చేస్తున్నారు, ఇది వాళ్ళకి కొత్త కాదు. అండ్ మీలో ఎంతమంది T9 డైలర్ యూజ్ చేసి సర్చ్ చేస్తారు నేమ్స్ అనేది కామెంట్ లో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి వీడియోని. మన టెక్ ఛానల్ ఎలా ఉండాలో నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకొక ఆండ్రాయిడ్ ఫీచర్ ఏంటంటే, అదే iOS ఫీచర్ ఏంటంటే హైడ్ యాప్స్. ఇప్పటి నుంచి మనం యాప్స్ అయితే హైడ్ చేసుకోవచ్చు. మనం ఆండ్రాయిడ్ లో యాప్ హైడ్ చేస్తే అసలు ఎక్కడ ఉంటుందో కూడా కనిపెట్టడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. కానీ iOS 18 లో మాత్రం డిఫరెంట్ గా ఇచ్చారు వీళ్ళు. మనం యాప్ హైడ్ చేస్తే అది లైబ్రరీలో మళ్ళీ ఆ ఫోల్డర్, ప్రైవసీ ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది. మరి యాప్ హైడ్ చేసామని వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది, ఇదేంటి మరి. అండ్ నౌ యూ కెన్ లాక్ యాప్స్ విత్ యువర్ ఫేస్ ఐడి. అంతకుముందు ఎలా ఉండదు అంటే మనం వాట్సాప్ లో ఇన్బిల్ట్ గా ఫేస్ ఐడి లాక్ ఉండేది, కానీ ఇప్పుడు ఏ యాప్ కైనా మనం ఫేస్ ఐడి లాక్ అయితే పెట్టొచ్చు. iOS 18 లో ఎట్టకేలకి మనకి గేమ్ మోడ్ కూడా వచ్చింది. గేమ్ మోడ్ యూస్ చేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి యాప్స్ రన్ అవ్వడం కూడా కొంచెం ఫ్రీ అప్ అవుతుంది. కాబట్టి ఇంకా స్మూత్ గా మనం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. గేమ్ మోడ్ తీసుకొచ్చారు దీంట్లో iOS 18 లో. గ్యాలరీ కూడా కొంచెం రీవ్యాంప్ చేశారు, ఇప్పుడు నీట్ గా మంచిగా కనబడుతుంది. అండ్ మెసేజింగ్ లో కూడా కొన్ని టెక్స్ట్ యానిమేషన్స్ తీసుకొచ్చారు. మనం ఏదైనా టెక్స్ట్ పంపాలంటే దానికి యానిమేషన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ అయితే ఉన్నాయి. మనం ఏ వర్డ్ సెలెక్ట్ చేస్తే ఆ వర్డ్ కి యానిమేషన్ అయితే అప్లై అవుతుంది. సో దాట్ మనం సెండ్ చేసినా కూడా వాళ్ళకు కూడా యానిమేషన్ లో కనిపిస్తుంది. ఫైనలీ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటున్నారు కదా, కాదు, యాపిల్ ఇంటెలిజెన్స్ అని పేరు మార్చారు. యాపిల్ ఇంటెలిజెన్స్ తో న్యూ సిరి ఇంటరాక్షన్స్, ప్రియారిటీ నోటిఫికేషన్స్, ఇంకా చాట్ జీటీపీ కూడా మనం దీంట్లో యూజ్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకా జెన్మోజీ అండ్ ఇమేజ్ ప్లే గ్రౌండ్ అని ఇలా కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇది స్టేబుల్ వర్షన్ లో వస్తుంది. బీటా వర్షన్ లోనైతే AI యాపిల్ ఇంటెలిజెన్స్ లేదు. సో మీకు ఏమనిపించింది? యాపిల్ ఆండ్రాయిడ్ ని కాపీ కొట్టింది అనిపించిందా? ఇంకేమన్నా కొత్త ఫీచర్స్ మీకు ఏమన్నా కనిపించాయా? కామెంట్ లో చెప్పండి నాకు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.